living life, every day, late at night, not okay. All I want, and I pray, all I need are some better days. Fuck me, I'm looking in the mirror, so foggy, but I've never seen clearer. I don't really think anyone can say. Hello amazing people, welcome to our channel Amazing Women's Corner. గైస్ టుడే ఈ వీడియోలో సైడ్ ప్లీటెడ్ బేబీ ఫ్రాక్ కటింగ్ అండ్ అలాగే స్టిచ్చింగ్ ట్యూటోరియల్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈజీ ట్యూటోరియల్ అండి, చాలా ఈజీగా మనం ఎలా స్టిచ్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను. ఈ ఫ్రాక్ డిజైన్ చేయడం కోసం అని చెప్పేసి నేను రాయల్ బ్లూ కలర్ కాటన్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకున్నాను. ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది అండ్ అలాగే క్యూట్ ప్రింట్ కూడా ఉందన్నమాట. ఇలాంటి డిఫరెంట్ ప్రింటింగ్ ఉన్నవి మనం కిడ్స్ ఫ్రాక్స్ కానీ యూజ్ చేసామంటే చాలా యూనిక్గా అండ్ అలాగే బ్యూటిఫుల్గా ఉంటాయి బేబీ ఫ్రాక్స్. ఇప్పుడు మనం కటింగ్ ప్రాసెస్ అనేది చూద్దాము. దీనికోసం నేను ఫ్యాబ్రిక్ని 4 ఫోల్డ్ వేసుకున్నాను. ఈ విధంగా చూసారు కదా, ఈ విధంగా 4 ఫోల్డ్ అనేది ఫ్యాబ్రిక్ని వేసుకోవాలి. ఫస్ట్ మనకి ఫ్రాక్ లెంత్ వచ్చేసి 20 ఇంచెస్ అండి, 20 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఈ విధంగా మనం 20 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. ఫ్యాబ్రిక్ని మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఈ మిగిలిన ఫ్యాబ్రిక్ అనేది మనకి సైడ్ ప్లీట్స్కి యూజ్ అవుతుందన్నమాట. ఇప్పుడు మనం ఈ ఫ్యాబ్రిక్ని ఎలా మెజర్ చేసుకోవాలి అనేది చూద్దాము. దానికి ముందు మనం విడ్త్ వచ్చేసి 4 ఫోల్డ్ మీద మనం తీసుకోవాల్సిన విడ్త్ వచ్చేసి 8.5 ఇంచెస్ అనమాట. సో మనకి ఫ్యాబ్రిక్ వేస్ట్ అవ్వకుండా ఈ విధంగా తీసుకోవాలి. ఎప్పుడైనా సరే మనం ఫ్రాక్ డిజైనింగ్లో మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది వేస్ట్ అవ్వకుండా కరెక్ట్గా ఫోల్డింగ్ చేసుకొని తీసుకున్నామంటే మనకి ఫ్యాబ్రిక్ అనేది మిగులుతుంది. అది మనం వేరే వాటికి యూజ్ చేసుకోవచ్చు కదా. కట్ చేయగా మిగిలిన పీస్ని మనం క్రాస్ పీస్ యూజ్ చేస్తాం కదా నెక్ లైన్ అండ్ అలాగే ఆర్మ్ హోల్కి, సో వాటి కోసం యూజ్ చేస్తాను ఇక్కడ నేను. ఇప్పుడు మనం మెజర్మెంట్స్ అనేవి మార్కింగ్ చేసేసుకుందాము. ఇక్కడ 4 ఫోల్డ్ విడ్త్ వచ్చేసి 8.5 ఇంచెస్ అండ్ అలాగే లెంత్ వచ్చేసి 20 ఇంచెస్కి తీసుకున్నాం కదా. సో షోల్డర్ వచ్చేసి 4.5 ఇంచెస్కి మార్కింగ్ చేస్తున్నాను అండ్ అలాగే ఆర్మ్ హోల్ వచ్చేసి 4.5 ఇంచెస్కి మార్కింగ్ చేస్తున్నాను. మనం షోల్డర్ ఎంత తీసుకున్నామో సేమ్ ఆర్మ్ హోల్ కూడా అంతే తీసుకోవాలి దేనికైనా సరే. అండ్ అలాగే చెస్ట్ వచ్చేసి 8 ఇంచెస్కి మార్కింగ్ చేస్తున్నాను. 2 ఇంచెస్ అనేది మార్జిన్ అనమాట మనకి ఇక్కడ. చూసారు కదా, ఈ విధంగా మనం 8 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి చెస్ట్కి. అండ్ అలాగే ఇక్కడ మనకి వేస్ట్ లెంత్ వచ్చేసి 9 ఇంచెస్కి మార్కింగ్ చేస్తున్నాను. ఈ విధంగా మనం 9 ఇంచెస్కి వేస్ట్ లెంత్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. అండ్ అలాగే వేస్ట్ వచ్చేసి 7.5 ఇంచెస్కి మార్కింగ్ చేస్తున్నాను. మనకి 2 ఇంచెస్ అనేది మార్జిన్ అనమాట ఇక్కడ. ఇప్పుడు చెస్ట్ పాయింట్ నుంచి వేస్ట్ పాయింట్కి లైన్స్ అనేవి ఈ విధంగా డ్రా చేసుకోవాలి. నెక్ విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్కి మార్కింగ్ చేస్తున్నాను అండ్ అలాగే నెక్ డెప్త్ వచ్చేసి 3 ఇంచెస్కి మార్కింగ్ చేస్తున్నాను. చూసారు కదా, ఇక్కడ మీరు నెక్ షేప్ అనేది ఏదైనా సరే తీసుకోవచ్చు అనమాట, నథింగ్ ప్రాబ్లం. నేను ఇక్కడ రౌండ్ షేప్ తీసుకుంటున్నాను ఈ ఫ్రాక్ డిజైన్కి. సో ఇంతటితో మనకి బాడీ పార్ట్ వరకు కంప్లీట్ అయిందనమాట. ఇప్పుడు బాటమ్ ఎలా మనం మెజర్ చేసుకోవాలి అనేది చూద్దాము. వేస్ట్ లైన్ దగ్గర ఈ విధంగా 4.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకుందాము. ఇది సైడ్ ప్లీటెడ్ బేబీ ఫ్రాక్ కాబట్టి మనకి సైడ్న ఫ్రిల్స్ అనేవి వస్తాయి అన్నమాట ఫ్రాక్కి. చాలా చాలా యూనిక్గా ఉంటుందండి ఈ ఫ్రాక్. లుక్ అనేది చాలా చాలా బాగుంటుంది. సో తప్పకుండా మీరు ట్రై చేయండి. ట్రై చేస్తే మాత్రం ఎలా వచ్చింది ఏంటి అనేది నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మనం ఈ విధంగా దీన్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను 4 ఫ్యాబ్రిక్ పీసెస్ అనేవి తీసుకుంటున్నాను. చూసారు కదా, లెంత్ వచ్చేసి 12 ఇంచెస్ అండ్ అలాగే విడ్త్ వచ్చేసి 12 ఇంచెస్ ఉండేలాగా మనం ఈ పీసెస్ అనేవి తీసుకోవాలి. సైడ్న ఫ్రిల్స్ పెట్టి జాయిన్ చేయడానికి అనమాట ఫ్రాక్కి మనం 4 అనేవి తీసుకుంటున్నాను ఇక్కడ నేను. గైస్, మీరు మన ఛానల్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు అండ్ అలాగే షేర్ చాట్లో కూడా ఫాలో అవ్వచ్చు అండ్ అలాగే పింట్రెస్ట్లో కూడా ఫాలో అవ్వచ్చు. ఐడీస్ అనేవి నేను స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను, సో తప్పకుండా వాటిల్లో కూడా ఫాలో అవ్వండి. మనం ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టి సైడ్న అటాచ్ చేసుకోవాలండి ఫ్రాక్కి.
దానికి ముందు ఇక్కడ బ్యాక్ బాడీ పార్ట్ తీసుకొని ఈ విధంగా నెక్ లైన్ దగ్గర 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని కట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది హుక్ పెట్టుకోవడానికి అనమాట. పిల్లలకి తల ఈజీగా పడుతుంది ఇలా పెట్టామంటే. ఈ విధంగా మిడిల్కి ఫోల్డ్ చేసుకొని మనం కట్ చేసుకోవాలి 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ ప్రాసెస్ అనేది చూసేద్దాము. ఈ ఫ్యాబ్రిక్ పీసెస్ అనేవి తీసుకొని ఒక సైడ్న ఫ్రిల్స్ పెట్టి రెడీ చేసుకోవాలన్నమాట. మనం 4 ఫ్యాబ్రిక్ పీసెస్కి కూడా ఇదే విధంగా ఫ్రిల్స్ పెట్టి రెడీ చేసుకోవాలి. ఇక్కడ నేను 4 ఫ్యాబ్రిక్ పీసెస్ అనేవి రెడీ చేశానండి. ఇప్పుడు మనం ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది చూపిస్తాను ఫ్రాక్కి పెట్టేసి. ఈ విధంగా ఫ్యాబ్రిక్ పీస్ని పై వైపుకి పెట్టి మనం ఫస్ట్ జాయిన్ చేయాలన్నమాట. ఈ విధంగా జాయిన్ చేసిన తర్వాత సైడ్కి టర్న్ చేసుకొని నిదానంగా మనం సైడ్ జాయింట్ అనేది కూడా చేసేయాలి. ఈ విధంగా మనం ఈ పీసెస్ని అటాచ్ చేసుకోవాలి ఫ్రాక్కి. సేమ్ ఇదే విధంగా రెండో వైపును కూడా ఫ్యాబ్రిక్ పీస్ని అటాచ్ చేయాలన్నమాట. సైడ్కి తిప్పుకొని సైడ్ కూడా మనం స్టిచ్ అనేది వేసేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత మనకి లుక్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను చూపిస్తాను ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది మిషన్ మీద. ఈ విధంగా మనం ఫ్యాబ్రిక్ పీస్ని ఫ్రాక్కి అటాచ్ చేసేసుకోవాలన్నమాట. మీరు నిదానంగా టర్న్ చేసుకోవాలండి. టర్న్ చేసుకునేటప్పుడు మనకి ఉగ్గు రాకుండా ఉంటుందన్నమాట. కొంచెం స్లోగా టర్న్ చేసుకొని మనం ఈజీగా స్టిచ్ అనేది వేసేసుకోవచ్చు. లుక్ అయితే చాలా చాలా బాగా వస్తుంది. సేమ్ అదే విధంగా ఇంకో వైపు కూడా పై వైపును పెట్టి ఫస్ట్ మనం అటాచ్ చేసుకోవాలి. తర్వాత సైడ్కి తిప్పుకొని చిన్నగా సైడ్ జాయింట్ అనేది కూడా కంప్లీట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మనం అటాచ్ చేసుకోవాల్సి ఉంటుంది 2 పీసెస్ని కూడా. సేమ్ ఇదే విధంగా బ్యాక్ బాడీ పార్ట్కి కూడా మనం ఫ్యాబ్రిక్ పీసెస్ని అటాచ్ చేసుకోవాలి సైడ్స్న. చూసారు కదా, ఇక్కడ నేను బ్యాక్ బాడీ పార్ట్కి కూడా అటాచ్ చేసేసాను 2 ఫ్యాబ్రిక్ పీసెస్ని కూడా. ఈ విధంగా ఉంటుందన్నమాట చూడటానికి. ఇప్పుడు దీన్ని ఒకదాని మీద ఒకటి వేసుకొని మనం షోల్డర్స్ అనేవి అటాచ్ చేసుకోవాలి. ఇక నేను బ్యాక్ బాడీ పార్ట్ రైట్ సైడ్ అనేది పై వైపుకి ఉండేలా పెట్టాను. దాని మీద ఫ్రంట్ బాడీ పార్ట్ రైట్ సైడ్ అనేది దాని మీద పెట్టేసి ఈ విధంగా ఫ్రంట్ బాడీ పార్ట్ రాంగ్ సైడ్ అనేది పై వైపుకి ఉండాలన్నమాట. ఈ విధంగా కరెక్ట్గా పెట్టుకొని మనం అటాచ్ చేసుకోవాలి. 2 రైట్ సైడ్స్ అనేవి ఎదురెదురుకు ఉండేలాగనమాట, లోపలికి ఉండాలి. అండ్ అలాగే చిన్న ఫ్యాబ్రిక్ పీస్ తీసుకొని నేను ఇక్కడ నెక్ లైన్ అనేది స్టిచ్ చేస్తున్నాను. ఫస్ట్ ఈ విధంగా ఫస్ట్ మనం హుక్ కోసం కట్ చేసాం కదా, సో దాన్ని మనం స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్ లైన్ అనేది స్ట్రిప్ తీసుకొని క్రాస్ స్ట్రిప్ తోటి అటాచ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలన్నమాట. చాలా ఈజీ అండి. ఈ ఫ్రాక్ కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా ఫాస్ట్గా అయిపోతుంది అండ్ అలాగే బ్యూటిఫుల్ లుక్ వస్తుంది అనమాట ఫ్రాక్కి. ఈ విధంగా మనం టర్న్ చేసుకొని పై వైపున కూడా ఒక స్టిచ్ వేసుకున్నామంటే నీట్గా ఉంటుంది లుక్ అనేది నెక్ లైన్ దగ్గర. సో కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఒక క్రాస్ స్ట్రిప్ తీసుకొని నెక్ లైన్ కూడా స్టిచ్ వేసుకోవాలి. స్ట్రిప్ విడ్త్ వచ్చేసి 1.3 ఇంచెస్ తీసుకున్నాను నేను, ఆర్ 1.5 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు మీరు, లేకుంటే 1 ఇంచ్ అయినా తీసుకోవచ్చు అనమాట. స్ట్రిప్ విడ్త్ వచ్చేసి ఈ విధంగా తీసుకొని నెక్ లైన్కి పై వైపున పెట్టి ఫస్ట్ స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఇది క్రాస్ స్ట్రిప్. ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ వదులుకొని మనం కట్ చేసుకోవాలన్నమాట స్ట్రిప్ని. చూసారు కదా, ఈ విధంగా స్టిచ్ అనేది వేసేసుకున్న తర్వాత దీన్ని మొత్తం స్మాల్ కట్స్ అనేవి ఇవ్వాలి నెక్ లైన్ మొత్తము, ఎందుకంటే మనకి ఈజీగా టర్న్ అవ్వటానికి అనమాట. బ్యాక్ సైడ్కి మనం అటాచ్ చేసిన క్రాస్ స్ట్రిప్ని బ్యాక్ సైడ్కి డబుల్ ఫోల్డ్ చేసుకొని పై వైపున స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా మొత్తం స్టిచ్ అనేది వేసేసుకోవాలి. చూసారు కదా, నెక్ లైన్ అయితే స్టిచ్ వేయడం నీట్గా కంప్లీట్ అయిపోయిందనమాట. ఇప్పుడు ఆర్మ్ హోల్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది చూద్దాము. ఇక నేను సేమ్ క్రాస్ స్ట్రిప్ తీసుకున్నాను 1.3 ఇంచెస్ అనమాట.
ఈ విధంగా క్రాస్ స్ట్రిప్ ఆర్మ్ హోల్ పైన పెట్టేసి మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. ఫస్ట్ ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కట్ చేసేసుకోండి. తర్వాత మనం మొత్తం ఆర్మ్ హోల్ మొత్తము చిన్న చిన్న కట్స్ అనేవి ఇవ్వాలి, ఎందుకంటే మనకి ఈజీగా టర్న్ అవడానికి అనమాట క్రాస్ పీసు. తర్వాత ఈ క్రాస్ స్ట్రిప్ని వెనక వైపుకి డబుల్ ఫోల్డ్ చేసుకొని పై వైపున స్టిచ్ అనేది వేసేసుకోవాలి. అంతేనండి, ఆర్మ్ హోల్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. చాలా ఈజీగా మనం స్టిచ్ చేసుకోవచ్చు అనమాట ఆర్మ్ హోల్ కూడా. చూసారు కదా, ఒక సైడ్న కంప్లీట్ అయిపోయింది. సేమ్ ఇదే విధంగా రెండో వైపున కూడా క్రాస్ స్ట్రిప్ అటాచ్ చేసి మనం ఆర్మ్ హోల్ అనేది స్టిచ్ వేసేసుకోవాలి. ఇక నేను సెకండ్ ఆర్మ్ హోల్ కూడా స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ చేశాను. చూసారు కదా, ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం ఫ్రాక్కి చివరి వైపున డబుల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ మనం ఫ్రంట్ పార్ట్కి అండ్ అలాగే బ్యాక్ పార్ట్ కూడా ఇదే విధంగా డబుల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది వేసేసుకొని కంప్లీట్ చేసుకోవాలి. గైస్, మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్లో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చాలా ఉన్నాయండి. ఒకసారి అన్ని వీడియోస్ వాచ్ చేయండి. మీకు కానీ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఈ ఫ్రాక్ వీడియో కటింగ్ అండ్ అలాగే స్టిచ్చింగ్ ప్రాసెస్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా నాతో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను మీకు వెంటనే రిప్లై ఇస్తాను. మీ డౌట్స్ అనేవి క్లియర్ చేస్తాను. బాటమ్ స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం సైడ్ జాయింట్స్ అనేవి చేసేసుకుంటే ఫ్రాక్ అనేది మనకి రెడీ అయిపోతుంది. ఈ విధంగా సైడ్స్న కరెక్ట్గా పెట్టుకొని మనం సైడ్ జాయింట్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. 2 స్టిచెస్ అనేవి వేసుకుంటే మీకు స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. కుట్లు అనేవి తొందరగా ఊడిపోకుండా ఉంటాయి ఫ్రాక్కి. సో 2 సైడ్స్ కూడా నేను స్టిచ్ అనేది వేసేసాను. చూసారు కదా, ఇప్పుడు మనకి ఫ్రాక్ ఎలా వచ్చింది అనేది చూపిస్తాను. అవుట్పుట్ అనేది మనకి చాలా చాలా బాగా వస్తుందండి. చాలా మంచి లుక్ వస్తుంది. ఈ ఫ్రాక్ లుక్ ఎలా వచ్చింది అనేది ఇప్పుడు చూసేయండి. చాలా చాలా ఆసమ్గా ఉంటుందన్నమాట. లుక్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఫ్రాక్ అయితే. ఇలాంటి ఎలిగెంట్ లుక్ ఇచ్చే ఫ్రాక్స్ మీరు కూడా మీ కిడ్స్ కోసం రెడీ చేయండి. అండ్ అలాగే రెడీ చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో నాతో మెన్షన్ చేయండి, మర్చిపోవద్దు. ఈ ఫ్రాక్కి నేను క్యూట్ బౌస్ అనేవి రెడీ చేశానండి. సో ఆ లింక్ కానీ మీకు కావాలి అనుకుంటే, మీరు చూడాలి వీడియో అనుకుంటే పార్ట్ 2 వీడియో కమింగ్ సూన్ వస్తుంది. పార్ట్ 2 వీడియో పోస్ట్ చేశాక లింక్ అనేది నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో తప్పకుండా వాచ్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బేబీ ఫ్రాక్స్ కానీ లేకుంటే క్రాప్ టాప్స్ కానీ అండ్ అలాగే జంప్ సూట్స్ కానీ డిజైన్స్ అనేవి కటింగ్ అండ్ అలాగే స్టిచ్చింగ్ ట్యూటోరియల్స్ మన ఛానల్లో ఉన్నాయి. ఈ వీడియో లింక్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటాయి. మీకు కానీ ఇంట్రెస్ట్ ఉంటే సో తప్పకుండా వెళ్ళి వాచ్ చేయండి. అండ్ అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో నాతో మెన్షన్ చేయండి. గైస్, ఇలాంటి యూనిక్ బేబీ ఫ్రాక్ డిజైన్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే తప్పకుండా వాళ్ళకి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. అండ్ అలాగే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.